మనతో బీటెక్ రవి గారు ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం ఆయన స్పందిస్తారు. సార్ చెప్పండి, ఏంటి 2024కు సంబంధించి 175కు 175 అంటున్నారు, టీడీపీ ఏమో మాకే 175 అంటున్నారు. అసలు రాజకీయాలు ఎలా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి అల్టిమేట్గా మీరు ఎలా స్పందిస్తారు? జగన్మోహన్ రెడ్డి 175కు ఆ తర్వాత మేమేమంటున్నామంటే వైనాట్ పులివెందులు అంటున్నాం. పులివెందులు గెలిచే కదా 175. ఏమీ లేదు, ఆయన పని అయిపోయింది. ఈరోజు జాయినింగ్స్ చూడండి ఎంతమంది అంటే మీరు ఊహించని వ్యక్తులు. ఆయన ఈ మధ్యనే ఆయన ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తులు శ్రీరామచంద్రరాయ లాంటి సీనియర్ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే వేస్ట్ అని చెప్పేసి వస్తున్నారు. ఆయన పని అయిపోయింది. పులివెందులతో సహా ఆయన 100% ఓడిపోతాడు. అంటే ఆయన చెప్పింది కేసులు పెడతాం మేము, ఏది ఎలక్షన్ జరగనివ్వకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తాం స్థానిక సంస్థల్లాగా అని చెప్తున్నారు. అధికారులంతా తమ చేతుల్లోనే ఉన్నారని చెప్తున్నారు. దాన్ని ఎలా అడ్డుకుంటారు? దాని 100% ఇప్పుడుండే పోలీసు వ్యవస్థ అంతా ఇంకొక 10 రోజులు 15 రోజులకు నోటిఫికేషన్ వస్తానే ఆటోమేటిక్గా వాళ్ళు బ్యాలెన్స్ అయిపోతారు. ఎవరైనా కరడుగట్టిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉంటే మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళని ఎన్నికల విధుల నుంచి కూడా బహిష్కరించేట్టు, ఎన్నికల విధులు లేకుండా కూడా మా ప్లానింగ్ అంతా మాకుంది. ఎలక్షన్ ఎట్లా చేసుకోవాలా, చంద్రబాబు నాయుడు ఇప్పటికి ఎన్ని ఎలక్షన్స్ ఫేస్ చేశాడు, ఎలక్షన్స్ ఎట్లా చేసుకోవాలా, ఎట్లా అతన్ని అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రజలకు ఏం పెద్ద గొప్ప వ్యక్తి ఏమో కానీ మా పులివెందులకు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అంత సీన్ ఏం లేదు. ఈజీగా ఎలక్షన్ చేసుకుంటాం, అతన్ని ఇంటికి పంపిస్తాం. ఎలక్షన్ అయిపోయినాక జైలుకి పోవడం కూడా ఖాయం. సార్ ప్రస్తుతం డబ్బులు ఇస్తున్నాం మేము ఇంటింటికి, అవే గెలిపిస్తాయి మమ్మల్ని అంటున్నారు. డబ్బులతోనే డెవలప్మెంట్ లేకుండా డబ్బుతోనే అవుతుంది ఆ విజయం. తెలంగాణలో కేసీఆర్ వచ్చే సంక్షేమ పథకాలు ఇవ్వలేదా? అక్కడ డెవలప్మెంట్ చేయలేదా? ఇక్కడన్నా డెవలప్మెంట్ లేదు. అక్కడ డెవలప్మెంట్తో పాటు సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఏమైంది? ఒక ఓటరుకు వాళ్ళ మీద విరక్తి పుట్టి కుటుంబ పాలన కానీ ఇట్లా నీకు వన్ సైడ్ అరాచకాలు అకృత్యాలు చేసే వాళ్ళను ఇప్పుడు ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు. 100% ఈ స్కీమ్స్ కానీ ఇట్లాంటి ఏం స్కీమ్స్ అంటే స్కీమ్లు ఎంత స్కామ్ జరుగుతుందో అందరికీ తెలుసు కాబట్టి అవన్నీ ఆలోచించే పరిస్థితుల్లో లేరు. అసలు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భయం ఏర్పడింది. ఏమని? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రం ఉంటుందే లేదా అని ఆ భయం అనేది ఆవరించింది కాబట్టి ఓటేసే పరిస్థితి లేదు. వచ్చింది. అల్టిమేట్గా చూస్తే కనుక ఏదైతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వ్యతిరేకత భావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీటెక్ రవి గారు కావచ్చు, ఇతరులంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 పైన.